గెలవాలంటే జెన్జీ జపం చెయ్యక తప్పదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల రోజుల ముందే యువ ఓటర్లపై సర్వే చేయించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. జెన్జీ బ్యాచ్ను ఆకట్టుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ ఏంటి? రాష్ట్ర మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భావిస్తున్నారా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జెన్జీ తరం ధైర్యం, సాంకేతికత, సరికొత్త మార్పులకు ప్రతీకగా నిలుస్తోంది. ధైర్యమే ఆయుధంగా దూసుకుపోతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, సమాజంలో మార్పు కోరుకునే గళం. ఆన్లైన్లో వేగంగా జీవిస్తాం, సవాళ్లతో సహవాసం చేస్తాం, అసాధ్యాలను సుసాధ్యం చేసే సత్తా తమ తరానికి ఉందని చెబుతోంది జెన్జీ బ్యాచ్. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఆలోచనలోకి నెట్టింది. జెన్జీ మద్దతు లేనిదే పార్టీలు మనుగడ సాధించలేవని దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలతో నిరూపితమైంది. దీంతో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల యువతపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇటీవల పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీపీసీసీకి ఇచ్చిన నివేదికలో ఇదే విషయం ఉందని సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది యువత ఓట్లేనని తేలింది. దీంతో జెన్జీ ఓటర్లను ఆకట్టుకోవడం ఎలా అనే వ్యూహరచనలో రాజకీయ పార్టీలున్నాయి. మన దేశానికి సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో అధికార పక్షాలను మట్టి కరిపించి కొత్త పార్టీలను అందలం ఎక్కించడంలో యువత కీలక పాత్ర పోషించింది. దీంతో ఇండియాలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. నీట్ పేపర్ లీక్పై ఇటీవల ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమ బాటలోనే ప్రతిపక్ష పార్టీలు నడవాల్సి వచ్చింది. నిరసనలతో ఎన్డీఏ ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించక తప్పలేదు. దీంతో యువతరం ఏం కోరుకుంటోంది, వారి మద్దతు లభించాలంటే ఏం చేయాలన్న అంశంపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఈ పరిస్థితిని ముందే గమనించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెన్జీ ఓట్ బ్యాంక్పై ఇటీవల సర్వే చేయించినట్టు సమాచారం. ఈ బ్యాచ్ను ఆకర్షించాలంటే ఏం చేయాలన్న దానిపై పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పలు సూచనలు చేశారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో ప్రతిపక్షంలో కూర్చుంది. దీంతో జెన్జీ నిరసనలకు పార్టీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించిందని సమాచారం. విద్యార్థుల సమస్యలపై ఇప్పటికే ఛాత్రోం కీ గూంజ్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో ఇలాంటి ప్రోగ్రామ్స్లో తటస్థ విద్యార్థులను భాగస్వాములను చేయాలని హస్తం పార్టీ నేతలు నిర్ణయించారు. ఎన్నికల వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తోంది. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ కు సంబంధం లేని యువతను వీటిలో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనలో ఉంది. అలా చేస్తే ఎన్నికల నాటికి యువత కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తేందుకు తమ పార్టీ నేతలను కాకుండా మిగతా వారిని ముందు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం ఆన్లైన్లో ఉపన్యాస పోటీలు నిర్వహించి పార్టీ భావజాలంతో దగ్గరగా ఉన్న వారిని అధికార ప్రతినిధులుగా ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇక జెన్జీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. దీంతో పార్టీ నేతలంతా సామాజిక మాధ్యమ వేదికల్లో క్రియాశీలకంగా ఉండాలని టీపీసీసీ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జెన్జీ టార్గెట్గా సీఎం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. యువతకు మద్దతుగా ఇటీవల నిర్వహించిన ర్యాలీలో ఎన్నికల నిబంధనలు మార్చాలని సీఎం డిమాండ్ చేశారు. దేశంలో 30% యువత ఉంటే చట్టసభల్లో వీరి ప్రాతినిధ్యం కేవలం 1% మాత్రమేనని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వయసు 26 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ముందు సీఎం రేవంత్ ప్రతిపాదన పెట్టారు. ఇందుకోసం మొదటి ప్రయత్నం తానే చేస్తానని, ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ ఉభయ సభలను సమావేశపరిచి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. ఇక ఈ విషయాలను ఏఐసీసీ పెద్దలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వివరించారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణకు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక జెన్జీ విషయంలో తెలంగాణ అమలు చేసే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగేలా చూసేందుకు సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ భావించారని సమాచారం. మొత్తంగా జెన్జీ సెగ హస్తం నేతలను గట్టిగానే తాకింది. దీంతో యువతతో కలిసి నడవడానికి హస్తం పార్టీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఇక జెన్జీ తరాన్ని కాంగ్రెస్ ఆకట్టుకుంటుందో లేక వారి ఆగ్రహానికి గురవుతుందో చూడాలి.